సిటీ న్యూస్ కి స్వాగతం. వేరే దర్శనాలు కూడా మహిళలు ఉన్నాక మళ్ళీ జెంట్స్ మొత్తం జై వాసవి చాలా ఆనందంగా ఉత్సాహంగా చేయాలని చెప్పండి కూడా మీరందరూ జెంట్స్ వెనక్కి రావాలి. దయచేసి ఏమనుకోవద్దు జెంట్స్. ఈ రోజు చాలా పవిత్రమైన దినము. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదిన జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరము వరంగల్ పట్టణంలో అతి ఘనంగా, రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి అతి ఘనంగా వందలాది వేలాది మంది కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నప్పుడు శోభయాత్ర వరకు ఏకప్పుడు ఇది ఆనందదాయకము. చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు చాలా మంది కూడా దీనికి అంకితం అయిపోయి
కంకణం కట్టుకుని అమ్మవారి యొక్క శోభయాత్ర, అమ్మవారి దీవెనలకు కృపకు మనం అందరం కూడా పాత్రలం కావాలని చెప్పేసి ఈ సందర్భంలో మనం అందరం కోరుకుంటున్నాం. మరి రాబోయే రోజులలో కూడా అమ్మవారి దీవెనలతో చాలా అన్ని విషయాలలో కూడా మేము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆదర్శవంతంగా ఇవాళ మేము అన్ని విధాలుగా కూడా ప్రజలలో కానివ్వండి, దాని తర్వాత మిగతా అందరికి కూడా మేము అందుబాటులో ఉండుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అమ్మవారి ద్వారా అమ్మవారి కృపకు ఒక వైశ్యులే కాదు, వైశ్యేతలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వృత్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని అమ్మవారి కృపకు అందరు పాత్రలు కావాలని కోరుకుంటూ ఆర్యవైశ్య కులదేవమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వరంగల్ నగరంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజు కుంకుమార్చనలు, అభిషేకాలు, వాటితో పాటు అన్నదాన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఎత్తున ఈ రోజు వరంగల్ నగరంలో ఈ రోజు వైశ్యులు ఉండరు అని చెప్పంటే ఈ రోజు వైశ్యులు అంటేనే ఈ రోజు వైశ్యులు ఇంట్లోనే ఈ రోజు సేవా కార్యక్రమాలు సేవ అని ఉంటుంది కనుక ఈ రోజు వరంగల్ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు సంజు ఫోటోగ్రాఫర్ సంజు ఒకసారి డ్రోన్ దిక్కు అన్ని ప్రాంతాల్లో అన్ని కార్యక్రమాలు చేపట్టుకుని ఈ రోజు ఇక్కడికి నగరంలో ఉండబడే మొత్తం గ్రేటర్ ప్రజలు మొత్తం వాళ్ళతో పాటు జిల్లాలో ఉండబడే ప్రముఖులంతా కూడా ఈ రోజు ఇచ్చేసి శోభయాత్రను విజయవంతం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజు ప్రధానంగా ఆర్యవైశ్యులు 102 గోత్రాలు కలవాలి కనుక 102 మంది కలర్ సారీస్ డిస్కౌంట్ పెట్టుకుని ఈ రోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున మంగళాత్సవం పనిచేసి అంతకంగా వైభవంగా ఈరోజు వాసవి మాత్రం ఈరోజు వరంగల్ నగరంలో మొత్తం విస్తృతంగా ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు వైశ్యులు మొత్తం కలిపి శోభయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియదు. అందరి సహాయ సహకారం, ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అందరి సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు విశ్వమాత పార్వతీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలో అమ్మవారిని ఉదయం నుంచి కూడా అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు, పూజలు నిర్వహించుకుంటూ మధ్యాహ్నం నిర్వహించుకుని సాయంకాలంలో అమ్మవారి శోభాయాత్రను అత్యంత ఘనవైభవంగా విజయంగా శోభయాత్రను గత 13-14 సంవత్సరాల నుంచి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరి వాళ్ళందరూ కూడా ఈ విజయయాత్రలో శోభాయాత్రలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా వాసవి అమ్మవారి శుభ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. శోభయాత్ర కంటిన్యూ జరుగుతున్నది. అదేవిధంగా ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వందలాది మంది ఆర్యవైశ్యులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలతో మరి ముందుకు సాగుతున్నాము. మా కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఆర్యవైశ్యులు వచ్చిన వారికి వాసవి మాత జయంతి సందర్భంగా మహారాణిని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు నేను అని ఒక దసరా, ఉగాది, దీపావళి లాగా ప్రతి ఒక్కరు నేను అని మన పండుగ లెవెల్లో చేసుకుంటా ఉన్నారు. ఇది గత 15 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు చేసుకుంటా ఉన్నారు. దీనికి నేను సైతం అని అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయ సహకారంతో జరుగుతూ ఉన్నది. కావున పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవుడి ఈ యొక్క మహారాణిలో పాల్గొన్న అందరం కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా భావిస్తున్నాం. వాసవి మాత